హాయ్ అండి. మామిడికాయ పాలకూర పప్పు అండి. పెసరపప్పు కొద్దిగా, శనగపప్పు, కందిపప్పు ఈ 3 పప్పులు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసేసుకోండి. 4 పాలకూర కట్టలు శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోండి. కొద్దిగా మామిడికాయ ముక్కలు, రాళ్ళుప్పు, పసుపు, కారం వేసి 2 విజిల్ వచ్చాక సైడ్కి పెట్టేసుకోవాలి. కుక్కర్ గాలంతా వెళ్ళే వరకు కూడా మూత తెరవకూడదండి. చాలా మెత్తగా కుక్ అవుతుంది. పోపు గట్ల కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, మెంతులు వేసుకోండి. చాలా బాగుంటుంది. కొద్దిగా ఎల్లుల్లి డబ్బులు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగ వేసేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది పోపు. చూసారు కదా. కుక్కర్ మూత తీసి పప్పు గుత్తని మెత్తగా చేసుకొని ఆ పోపు అనేది దీంట్లో వేసేసుకుంటే టేస్టీ మామిడికాయ పాలకూర పప్పు అదిరిపోతుందండి. కాస్త అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్ట్. హాయ్ అండి. డైట్ చేసేవాళ్ళు మార్నింగ్ అయితే రాగి జావ తీసుకోండి బ్రేక్ఫాస్ట్కి. అట్లానే ఏవైనా రాగి పిండితో చేసినవి దోశలైనా అలాంటివన్నీ తీసుకోవచ్చు. మనకి రైసు తగలకుండా ఉంటే సరిపోతుంది. బ్రౌన్ రైస్ చాలామంది ఎలా వండుకోవాలో కూడా తెలీదు. ఒక 6 గంటలు నానబెట్టుకొని వండుకున్నట్లయితే బాగుంటుంది. ఎప్పుడైనా రైస్ తినాలనిపిస్తే బ్రౌన్ రైస్ బెస్ట్ అండి. గోధుమ రవ్వ, దొడ్డు గోధుమ రవ్వ లంచ్ టైంలో ఇలా చేసుకొని తినండి. మార్నింగ్ బెండకాయ కర్రీ చేశాను, దాంట్లో ఆయిల్ చాలా తక్కువ వేసాను, మీరు చూడొచ్చు. ఉప్పు, కారం కూడా తగ్గించుకుంటే వెయిట్ లాస్ త్వరగా అయిపోతారండి. అంతేకాదు గోధుమ రవ్వ అయితే సేమ్ రైస్ లాగే అనిపిస్తుంది. దొడ్డిది తీసుకొని 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసి ఉడికించుకొని మీరు ఎక్కువగా కర్రీస్ వేసుకొని అట్లానే 1 కప్పు పెరుగు వేసుకొని తిన్నట్లయితే పెరుగులో సాల్ట్ అస్సలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా రోజు ఇట్లా తీసుకున్నట్లయితే లంచ్ టైంలో మంచిగా ఆరోగ్యంగా డైట్ మెయింటైన్ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఎవరికైనా ఎయిర్ ఫాల్ అయినట్టుంటే ఈ ప్యాక్ అనేది 1 అవర్ నెత్తిపైన ఉంచుకొని తలస్నానం చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక ఆనియన్, కలబంద, ఒక ఎగ్ తీసుకోండి. మీ జుట్టును బట్టి మీరు ఎక్కువ జుట్టు అయితే ఇలా సరిపోతుంది, లేదు తక్కువ అనుకుంటే హాఫ్ తీసుకోండి. డాండ్రఫ్ తీసేస్తుంది, చక్కగా మంచి ఎయిర్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది. చాలామందికి ఎంతసేపు ఊడిపోతుంది జుట్టు అంటారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ అయితే మార్చేసి కుంకుడుకాయ రసంతో చేసుకోండి ఇంట్లోనే. నేను ఎవరికి కూడా షాంపూతో చేయండి అని చెప్పను. కుంకుడుకాయ రసం మీరు ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేసినట్టయితే ఎయిర్ ఫాల్ అనేది త్వరగా తగ్గుతుందండి. ఏదైనా సరే 4 వారాలు అనేది మీరు ఆగాలండి. ఏదో ఈ ఒక్కరోజు వేసాం కదా ఎయిర్ ఫాల్ తగ్గలేదండి అని టక్కమని మెసేజ్ బాక్స్లోకి వచ్చేయకండి. ఎవరైనా సరే 4 వారాలు అనేది మీరు ఈ ప్యాక్ అనేది 4 టైమ్స్ యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. 1 మంత్ 4 వారాలు వేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి.